నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విల్లా. ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేబినెట్ సమావేశాల్లో పవన్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబుతో కలిసి ప్రభుత్వ నిర్ణయాలపై చర్చించడమే కాకుండా అవసరమైన చోట ప్రశ్నలు కూడా వేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర పాలనలో లోపాలు కనిపిస్తే వాటిని సరిచేయాలనే ఉద్దేశంతోనే పవన్ ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారని రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరుపై ఫిర్యాదులు వస్తే వాటిని కూడా పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు. ఆ ఫిర్యాదులపై కేబినెట్ సమావేశాలు, కలెక్టర్ల సదస్సులు, కూటమి భేటీల్లో ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. అధికార కూటమిలో ఉన్న లోపాలను బయటకు తీసి వాటిని సరిచేసే ప్రయత్నం చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ వ్యవహారాలపైన దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తనతో పాటు 21 మంది జనసేన ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. అయితే వారి పనితీరుపై ఇప్పటివరకు పెద్దగా సమీక్షలు జరగలేదు. మరోవైపు కూటమిలోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ వాటిపై బహిరంగంగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. దీంతో జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష ఎప్పుడు జరుగుతుందన్న చర్చలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే జనసేన ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ కావాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లుగా సమాచారం. వారి పనితీరు, ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు, నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులపై సమీక్ష చేయాలి అన్నదే ఈ భేటీల ఉద్దేశంగా తెలుస్తోంది. ప్రభుత్వంలో భాగస్వామిగా మాత్రమే కాకుండా పార్టీ అధినేతగా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే ఆలోచనతోనే పవన్ ఈ అడుగులు వేస్తూ ఉన్నారు అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు తమ పనితీరుతో ప్రజల్లో ముద్ర వేయడానికి ఇది సరైన సమయమని పవన్ భావిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎమ్మెల్యేలు నిలబెట్టుకుంటూ ఉన్నారా? తమ బాధ్యతలను సరిగా నిర్వర్తిస్తూ ఉన్నారా? కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారా లేదా అనే అంశాలపై పవన్ కళ్యాణ్ సమీక్షించబోతూ ఉన్నారు. జనసేన ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగ్గా ఉండాలి అన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచన. కూటమిలోని మరో పార్టీ టీడీపీ ఇప్పటికే తమ ఎమ్మెల్యేల పనితీరుపై పక్కా అంచనా వేస్తూ ముందుకెడుతోంది. దారి తప్పుతోన్న ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు ఇస్తూ వారి విధులు ఏమిటో స్పష్టంగా తెలియజేస్తోంది టీడీపీ. నిర్లక్ష్యం చేస్తే వెంటనే చర్యలు తీసుకునేలా వ్యవస్థను అమలు చేస్తోంది. ఇలాంటి కట్టుదిట్టమైన విధానాన్ని జనసేనలో కూడా అమలు చేయాలని పవన్ భావిస్తూ ఉన్నారట. అందుకే ఎమ్మెల్యేల పనితీరుపై సమగ్రమైన రిపోర్టు తెప్పించుకుని సమీక్ష చేస్తూ ఉన్నారు. జనసేన ఎమ్మెల్యేలు వ్యక్తిగత రాజకీయాలకు పరిమితం కాకుండా ప్రజల కోణంలో, రాష్ట్ర అభివృద్ధి కోణంలో రాజకీయాలు చేయాలని పవన్ స్పష్టంగా కోరుకుంటూ ఉన్నారు. పార్టీ, ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందన్నదే పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా కనిపిస్తోంది. అందరినీ ఒకేసారి సమావేశానికి పిలవకుండా వ్యక్తిగతంగా సమయం కేటాయించి మాట్లాడడం ద్వారా ప్రతి ఎమ్మెల్యే పనితీరును లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని జనసేన వర్గాలు చెబుతూ ఉన్నాయి. అవసరమైతే ఎక్కువ సమయం తీసుకునైనా ప్రతి ఒక్కరితో వివరంగా చర్చించాలన్నదే పవన్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2 మంత్రులను మినహాయించి మిగిలిన 18 మంది జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ 1-to-1 సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. 2 రోజుల పాటు 2 విడతలుగా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. రోజుకు 9 మంది చొప్పున ఎమ్మెల్యేలతో పవన్ వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా తొలి రోజు పవన్ కళ్యాణ్ 9 మంది జనసేన ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో మొదటగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం దేవా వరప్రసాద్, లోకం నాగమాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్, సుందరపు విజయ్ కుమార్ వరుసగా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ సమావేశాల ద్వారా పార్టీని మరింత క్రమబద్ధంగా నడిపించడమే కాకుండా ప్రజల్లో నమ్మకాన్ని బలపరచడమే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం కారణంగా కొన్ని అభివృద్ధి పనులు నిలిచిపోయిన అంశాలను పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు చెబుతూ ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన పనులు ఎందుకు ముందుకు సాగలేదో, వాటికి బాధ్యత ఎవరిది అనే విషయాలపై ఆయన ఎమ్మెల్యేలను స్పష్టత కోరినట్టుగా సమాచారం. అలాగే కూటమి భాగస్వాములతో సమన్వయం లోపించడం పైన కూడా పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు తమదే రాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారనే ఆరోపణలపై కూడా ఆయన ప్రశ్నలు సంధించినట్లు చెబుతూ ఉన్నారు. కూటమి నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎమ్మెల్యేల ముందుంచి వాటికి గల కారణాలను అడిగినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కొనసాగుతోన్న ప్రాజెక్టుల వివరాలు, ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలకు తీసుకున్న చర్యలపై పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకుని
పవన్ ప్రశ్నించడంతో పలువురు ఎమ్మెల్యేలు సరైన సమాధానాలు ఇవ్వలేక ఇబ్బంది పడ్డారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే నామినేటెడ్ పదవులు పొందిన వారితో కూడా పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఈ సమీక్షల ద్వారా పార్టీ పనితీరును మరింత మెరుగుపరచడం, ప్రజల్లో నమ్మకాన్ని బలపరచడం లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ ఉన్నారని జనసేన నేతలు అంటూ ఉన్నారు. ఎమ్మెల్యేలతో అధినేత 1-to-1 భేటీ కావడం మంచి పరిణామంగా చెబుతూ ఉన్నారు రాజకీయ మేధావులు. దీనివల్ల తమ మనసులో ఉన్న విషయాలను ఏమాత్రం సంశయం లేకుండా ఎమ్మెల్యేలు కూడా అధినేతకు చెప్పుకోవడం, పరిష్కారాలు వెతకడం, సూచనలు సలహాలు తీసుకోవడం వంటివి జరుగుతాయని అంటూ ఉన్నారు. ఇక ఈ నెల 22న పవన్ జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అలాగే పార్టీ తరపున నామినేటెడ్ పదవులు అందుకున్న వారు అంతా హాజరవుతారని, వారికి పదవి, బాధ్యత వంటి దాని మీద అధినేత పూర్తిగా వివరించి వారి నుంచి కూడా సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకుంటారని సమాచారం. మొత్తం మీద చూస్తే జనసేనను పటిష్టం చేయడానికి పవన్ కళ్యాణ్ గట్టిగానే దృష్టి పెట్టారు అని అర్థమవుతోంది.